హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవల్. ఇవాళ నా కిచెన్ క్లీనింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిద్ది అనుకుంటున్నా. ఈ వీడియోలో కూడా చాలా టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ర్యాక్స్ అంటే కబోర్డ్స్ ఉన్నప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను అనమాట. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ అన్నది నాకు చాలా ఎనర్జీని అయితే ఇస్తుంది అనమాట. ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా ఉందన్నమాట కిచెన్. చూస్తుంటే నాకే అనిపిస్తుంది ఇంత దట్టిగా ఉంచుకున్నానా అనేసి. ఇంకా ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్లోకి వెళ్ళేటప్పుడు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మా పిల్లలకైతే గుడ్డట్ అయితే వేసి ఇచ్చేసాను. ఇంకా మా వారికి నా కోసం అనేసి చోడు జావ అయితే కాసుకుంటున్నాను అనమాట. ఒక లోటా నీళ్ళకి ఒక 4 స్పూన్ల చోడుపిండి వేసి ఇలా వాటర్లో వేసి కలిపేసుకుంటున్నాను. వాటర్ అంతా ఇలా బాయిల్ అయ్యాక చక్కగా ఇదంతా మనం మిక్స్ చేసుకున్న చోడుపిండి వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకోవాలన్నమాట. ఒక 2-3 పొంగులు వచ్చాక మనం చక్కగా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. చూసారుగా ఈ విధంగా ఉడికింది కదా. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ లోపుగా ఇక్కడ ఉన్నాయని కొంచెం సదిరేసుకుని నేను కూడా టీ వడగట్టేసుకుని టీ తాగేస్తున్నాను. ఇప్పుడైతే ఇత్తడి బిందెలు ఉన్నాయండి. ఈ ఇత్తడి బిందెలు ఇంచుమించు మా తీర్థమ్మ పుట్టినప్పుడు తోమానమాట. ఇంకా అక్కడి నుంచి నేను ఇత్తడి బిందెలు తోమలేదు. అంటే ఇంచుమించు 4 సంవత్సరాలు బట్టి ఇత్తడి బిందెలు ఇలాగే ఉన్నాయన్నమాట. ఇవి కొన్నే ఉన్నాయి, ఇంకా పైన మిద్ది పైన కొన్ని సామానం ఉన్నాయి. ఇంకా పెట్టేందుకు ప్లేస్ లేక 4-3 బిందెలు అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి ఇత్తడి బిందెలు అలా వంటింట్లో పేర్చితే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే ఇత్తడి బిందెలు, బకెట్లు, చెంబులు అన్నీ అలా తోమి మిద్ది పైన సదిరేదనమాట మా అమ్మమ్మ. అసలు అప్పుడైతే నాకు ఎంత ఇష్టమో, ఇంకా నాకు ఇప్పుడు కూడా అలాగే పెట్టుకోవాలంటే ఇష్టం అనమాట. కానీ ఇక్కడ ఉన్న ప్లేస్ లేదు కాబట్టి ఆ ప్లేస్కి సరిపడగా కొన్ని సామానం అయితే తీసుకున్నాను. ఇంకా మిద్ది పైన మూటలు కట్టేసి ఇత్తడి సామానం అయితే ఉందన్నమాట చాలా. అందులోనూ నాకు చాలా ఇష్టం అండి ఇత్తడి బిందెలు. ఇగోని చూడండి, అసలు 4 సంవత్సరాలు బట్టి పట్టిన కిలుమంతా వదిలించడానికి నాకైతే ఎంత కష్టం అనిపించిందో. ఇంచుమించు తోమి చేతులైతే మంట వచ్చేసినాయి అనమాట. అంత అలా కిలుము పట్టేసింది. ఇది కూడా ఇప్పుడు తోమింది కూడా కాదు, మళ్ళీ ఇంకొకసారి అయితే తోమాల్సి ఉంటుంది. ముందైతే కిలుము పోవడానికి నేను నిమ్మకాయ పెట్టయితే తోమేస్తున్నాను. మనం నిమ్మకాయ పెడతాం వల్ల ఏంటంటే మనం తోమిని త్వరగా నలుపు అయిపోతాయండి. ఇంకా అందుకనేసి మళ్ళీ తోముకోవాల్సి ఉంటుంది. కానీ కిలుం త్వరగా వదలాలి అంటే మనకి నిమ్మకాయ ది బెస్ట్. చింతపండు ఏంటంటే మెరుగు ఉంటుంది, అలాగే లేట్గా క్లీన్ అవుతుంది అనమాట. ఇప్పటికీ చేతులు నొప్పి వస్తున్నాయి, ఇంకా చింతపండుతో అయితే ఇంకా ఎక్కువ టైం పట్టేసింది అనమాట. ఇంకా అందుకనేసి అలా కాదనేసి నిమ్మకాయతో అయితే తోమేస్తున్నాను. అలాగే మనం తోమేటప్పుడు సబ్బు అది పెట్టినా కూడా నలుపు వచ్చేస్తాయండి. ఎప్పుడు కూడా మనం ఇత్తడి సామానం తోమేటప్పుడు చింతపండు, అలాగే మీకు వీలైతే ఇటుక పొడి కానీ లేదంటే ముగ్గుతో అయినా సరే చక్కగా అయితే వస్తాయన్నమాట సామానం అన్నది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీ ఇంట్లో ఇత్తడి సామానం ఉన్నప్పుడు తోమేటప్పుడు ఏంటంటే బాగా కిలిం పట్టేస్తే కనుక మీరు నిమ్మకాయతో తోమితే ఈజీగా వచ్చేస్తాయి. కానీ మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మీరు చింతపండుతో అయితే తోముకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎప్పుడెప్పుడు సామానమో అనమాట. ఇంక ఇవన్నీ మెమరబుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి చూసినప్పుడల్లా భలే హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది ఏంటంటే ఇప్పుడు వీటిని మెయింటెనెన్స్ చేయలేక, ఇప్పుడు ఇలా తోముకోలేక చాలామంది ఇలాంటివి ఇత్తడి బిందెలు కానివ్వండి ఏమైనా వదిలేశారు కదా. చాలామంది అందరూ స్టీల్లోకి వచ్చేసారనమాట. ఈ బిందె ఉంది కదండి, ఇప్పుడు నేను తోమే బిందె ఉంది కదా, రాగి బిందె. ఈ బిందె అయితే నేను అజ్రంలో కావాలని దగ్గరుండి పోత పోయించుకున్న బిందె అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ బిందె. కానీ ఇది కూడా నేను అశ్రద్ధ చేసి మిద్ది మీద పడేసాను అనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉంటున్న ఇల్లు కట్టేటప్పుడు మేము కింద ఉండేవాళ్ళం అండి. కింద చాలా తక్కువ ప్లేస్ ఉండేదన్నమాట. ఇంకా దాని మూలాన ఇవన్నీ మూటలు కట్టేసి అంతా చేయాల్సి వచ్చింది. ఇంకా 4 సంవత్సరాలు బట్టి వీటికి మోక్షం లేదు. ఇంక ఇప్పుడైతే మోక్షం వచ్చిందని అయితే అనుకుంటున్నాను.
ఇది ఇప్పుడు చూస్తున్నారుగా ఈ మూకిడ్లో నేను వంటలు అవి చేశానండి. ఇది కూడా అజ్రంలోనే తీసుకున్నానమాట. చాలా బాగుంటుంది. ఇది అప్పుల్లోనే నాకు ఇప్పుడు కరోనాకు ముందనమాట. కరోనాకు ముందేనా అంటే 2018లో అనుకుంటా. 2018లో తీసుకున్నాను ఆ మూకిడి. అది 4000 పడ్డది అప్పుల్లో నాకు ఆ మూకిడి ఒక్కటి. దాంట్లో ఇంకా వంటలు అవి చేసేదాన్ని అనమాట. కానీ దాని లోపల ఒక లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ ఉన్నప్పుడే మనం వంటలు చేసుకోవాలి. ఆ లేయర్ అయితే ఎప్పుడు పోతుందో మనం అప్పుడైతే వంటలు ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అందులో వండకూడదు, ఎందుకంటే కిలుము అన్నది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకెప్పుడైనా నేను మళ్ళీ అర్జున్ వెళ్ళినప్పుడు దాని లోపల మళ్ళీ ఒక లేయర్ అయితే వేయించుకోవచ్చు, మనం అలా వేయించుకోవచ్చు అనమాట. మళ్ళీ అయితే నేను అలా వేయించేసుకుంటాను. అప్పటి నుంచి మళ్ళీ అది కుకింగ్కి అయితే రన్నింగ్ చేసుకోవచ్చు అనమాట, వాడుకోవచ్చు. ఇత్తడి సామానంలో ఎన్నో మీకు టిప్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే ఇత్తడి సామానం అంతా తోమేశాక వాటి షైనింగ్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఏదైనా కవర్, ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి, ఆ కవరు చక్కగా చుట్టేసుకుని బింది చుట్టూతా మనం పెట్టుకున్నా సరే మనకి ఎక్కువ రోజులు అనే మెరుపు అన్నది ఉంటుందన్నమాట. ఎవరైనా నచ్చితే ఫాలో అవ్వండి. ఇప్పుడు కిందకు వచ్చేసానండి. ఇంకా మా వారికి అయితే జావా ఇచ్చేద్దాం, మా ఆకలి అయితే వేసిస్తుంది అనమాట. అవన్నీ తోమేటప్పటికి నీరసం కూడా వచ్చింది. ఇప్పుడైతే కొద్దిగా పెరుగు వేసుకుని ఆ పెరుగులో ఈ మనం ఉడకబెట్టిన జావా కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో మరీ చిక్కగా ఉంది. ఇదైతే ఇలా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మా వారు నేను ఈ జావా అయితే తాగేస్తాము. ఇంట్లో పని ఎప్పుడైనా ఎక్కువ ఉంది అంటే కనుక ఈ జావ తాగడానికే చూస్తాను, ఎందుకంటే ఆకలి అనేది త్వరగా వేయదు, కొంచెం ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకనేసి ఎప్పుడు ఈ జావే తాగాలనుకుంటాను, ఎక్కువ ఇంట్లో పని చేయాల్సి వచ్చినప్పుడైతే. ఇంక ఇప్పుడైతే గుడ్లు కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను పిల్లల కోసం అనేసి. ఖచ్చితంగా పిల్లలకి గుడ్లు అన్నది పెట్టాలన్నమాట రోజు. ఇంక ఇప్పుడైతే కొన్ని సామానం బండి వచ్చిందండి, సామానం అయితే తీసుకుంటున్నాను. ఏమీ లేదు, సామానం అంటే కజ్జికాయలు, గవ్వలు, అలాగే జల్లెడ తీసుకున్నాను అనమాట. కజ్జికాయలు మొన్న డీమార్ట్లో అవి ఉంటాయేమో అని వెళ్ళాను, కానీ అక్కడ ఉండవంట. ఇంకా అందుకని బండి వచ్చేగానే తీసుకున్నాను. మనం కజ్జికాయలు, గవ్వలు ఎన్ని రకాలు చేయొచ్చో ఈ వీడియోలో వేరొక వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. డెఫినెట్గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు చూస్తున్నారుగా కిచెన్ అంతా ఇలా ఉంది. ఇంకా నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇప్పటికే టైం 8 అయిపోయిందనమాట. 8 కాడి నుంచి స్టార్ట్ చేసా, ఉదయం 8 కాడి నుంచి స్టార్ట్ చేశాను. ఈ వర్క్ అంతా అయ్యేటప్పటికి ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే నేను ర్యాక్లో ఉన్నవన్నీ తీసేసుకుంటున్నానండి. కొత్త ర్యాక్లే కదా, ఏమైనా డస్ట్ ఉంటుందా అనేసి మీరు అనుకోవచ్చు. చూడండి ఏ రేంజ్లో ఉందో. వాళ్ళు ఏంటంటే కబోర్డ్స్ కట్టినప్పుడు దానికి చెక్క పైన ఒక లేయర్ ఉంది, పేపర్, ఆ ప్లాస్టిక్ది తీయకుండా ఉంచేసారనమాట. కింద ఉన్న అలమార్లకి అన్నిటికీ తీసారు, కానీ పైన ఉన్న అలమార్లకి అయితే తీయలేదు. దానివల్ల ఎంత చిరాగ్గా ఉందంటే ఇంకా డస్ట్ క్లీన్ చేస్తున్నా కూడా అవ్వట్లేదనమాట. అవన్నీ లాగటం అంటే వాళ్ళకంటే ఈజీగా వచ్చేస్తాయి, మనకి ఎంత కష్టం. నాకు కిచెన్లో సగం టైం వేస్ట్ అయింది ఎక్కడైనా ఉంది అంటే ఆ పేపర్స్ అన్నీ లాగి క్లీన్ చేయడానికే నిజంగా చాలా టైం పట్టిందనమాట. క్లీనింగ్ చేశాక ఇలా ఉంది చూసారుగా, ఇందాకటికి ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉందో. అలాగే ఇవన్నీ డబ్బాలు కూడా తీసినవన్నీ సదిరేసుకున్నానండి. ఇవన్నీ మసాలా దినుసులన్నీ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట, ఈజీగా తీసుకునేలాగా. మనం కిచెన్ని ఒక్కోసారి ఒక్కొక్కలా సదురుతూ ఉంటే భలేగా అనిపిస్తుంది కదా. మీరు నా అలాగే ఒక్కోసారి ఒక్కొక్కలా సదురుతారా, లేదు ఎప్పుడు ఎక్కడ ఏమున్నాయో అలాగే ఉంచుతారా అన్నది చెప్పండి. నేనైతే ఎప్పుడు కూడా అటు ఇటు అటు మారుస్తూ సదురుతానమాట. ఎప్పుడు కిచెన్ క్లీనింగ్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉండాలి కదా. కిచెన్లో మార్పులు సదిరాక మార్పులు చేర్పులు చేశాక అది బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఆ ర్యాకుల్లో సాలిడ్లు బాగా వచ్చేస్తున్నాయండి. ఇంకా అందుకనేసి దానికోసమనేసి ఒక లిక్విడ్ తీసుకున్నాను. ఒక 5 టేబుల్ స్పూన్ల వెనిగర్ తీసుకున్నాను. అలాగే ఒక 5 నిమ్మకాయలు తీసుకున్నాను. 5 స్పూన్ల వెనిగర్కి 5 నిమ్మకాయలు అయితే తీసుకుని చక్కగా ఇలా అయితే మొత్తం అంతా పిండేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్
సర్పు వేసుకుంటున్నాను. ఏ సర్పు అయినా వేసుకోవచ్చు, ఇదే వేయాలని ఏం లేదు. మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకొని ఇలా వేసి ఒకసారి కలిపేసుకుని ఇందులో మన ఫిల్టర్ వాటర్ ఒక్క జగ్గు నిండా వేసుకొని మనం కలుపుకుంటే ఇది ఇంచుమించు నెల రోజులు నిలవ ఉంటుంది. చక్కగా ఎక్కడైనా సాలీడ్ ఉంటే చక్కగా స్ప్రే చేసామంటే ఈ ఘాటు స్మెల్కి అస్సలు రాదు. వెనిగరు అలాగే నిమ్మకాయ ఘాటుకి అసలు సాలీడ్ అనే ఏముందండి, మనకి కనీసం బొద్దింకలు కూడా చేరవన్నమాట. ఇది కొట్టిన ఒక వారం దాకా బొద్దింకల బాధ అయితే ఉండదన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇంకా ఏదైనా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక వారం అయితే ఇది చక్కగా అయితే కంట్రోల్ చేస్తుందని ఇలా స్ప్రే చేసుకుని తొడవటం వల్ల కూడా వెనిగర్ వల్ల ఏంటంటే మనకి ఈ గ్లాస్ ఐటమ్ అన్నది కూడా చక్కగా షైనింగ్ అయితే వస్తుంది అనమాట. మీకు చూస్తున్నారు కదా, స్టీల్ కానివ్వండి ఏదైనా కానీ వెనిగర్కి మంచిగా అయితే షైనింగ్ అయితే వస్తుంది. ఇంకా ఇలా అయితే మొత్తం అంతా ఈ క్రాక్స్ అన్నిటినీ ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. నేను అనేది కొంచెం ఘాట్ అనేది ఎక్కువగానే స్ప్రే కలుపుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉంటుంది కదా, మనం ఎప్పటికప్పుడు కబోర్డ్స్ అన్నవి క్లోజ్ చేసే ఉంటాం కాబట్టి ఆ ఘాట్ అన్నది బయటికి పోకుండా చక్కగా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ రోజులు బొద్దింకలు కానివ్వండి సాలీడ్లు కానివ్వండి రాకుండా అయితే ఉంటుంది అనమాట. ఇగోండి చూస్తున్నారుగా, ఇది ఎప్పుడైనా మీరు నమ్ముతారా, ఇది ఒక 2 నెలల కిందట కట్టిన కబోర్డ్స్ అంటే అసలు ఎవరు నమ్మరు, అంత డస్ట్ వచ్చేసింది. అసలు ఎప్పుడు క్లోజ్ చేసే ఉంటాం మనం, డోర్స్ అనేవి కబోర్డ్స్కి క్లోజ్ చేసే ఉంటాయి కానీ ఇంత డస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. చూస్తున్నారుగా ఎలా ఉందో. ఇప్పుడు ఈ కవర్లన్నీ లాగి ఇదంతా క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది నాకు. ఇదిగోండి చూసారా, మొత్తం కవర్లన్నీ రాగేసి క్లీన్ చేసాక ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే నేను మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. నాకైతే ఇలా సదరటం వల్ల ఒక 2-3 ర్యాక్లు అయితే ఖాళీ అయినాయి అనమాట. ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఇంకా భలే అనిపించింది అమ్మయ్య అని. ఇగోండి పైన కూడా క్లీన్ చేసి ఇప్పుడు మనం స్ప్రే ఉంది కదా అదంతా చక్కగా స్ప్రే చేసేసాను. ఇదంతా చాలా నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడైతే తోమిన ఇతడి సామానం అంతా సదిరేసుకున్నాను. ఎంత క్యూట్ ఉందో చూస్తారా, చూస్తానికి ఎంత బాగుందో. ఇప్పుడు దాకా అదంతా ఎంటీగా ఉండేది. ఇప్పుడైతే మనం ఇత్తడి బిందెలు పెట్టేసి దాన్ని ఫుల్ఫిల్ చేస్తామన్నమాట. అందుకనే మా వారితో ఆ ఏరియా మాత్రం కట్టించద్దు అన్నాను. మా వారు అన్నారు అది కూడా క్లోజ్ చేసి కట్టేద్దామంటే లేదు నేను అక్కడ ఇత్తడి బిందెలు పెట్టుకోవాలనేసి ఆ ఏరియాని అయితే ఖాళీగా ఉంచాను. ఇగోండి చూసారా కింద ఎలా ఉందో. ఇప్పుడు దీన్ని కూడా మనం అదే స్ప్రే పెట్టేసి చక్కగా నీట్గా అయితే తుడిచేసుకుని వచ్చేసి నేను ఇవన్నీ సదిరేసుకుంటున్నాను. నేను ఇలా క్లీన్ చేసేటప్పుడు కూడా మీకు వీడియో చూపించాలి అంటే ఒక చేత్తో క్లీన్ చేస్తూ ఒక చేత్తో వీడియో పట్టుకుంటూ చేయలేకపోయాను అనమాట. దీంతో ఈ విధంగా మొత్తం తుడిచేసి మళ్ళీ స్ప్రే చేసి పొడి గ్లాత్ తోటి మొత్తం అంతా తుడుచుకొని వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే నేను కబోర్డ్స్లోకి కూడా వచ్చేసాను. కబోర్డ్స్ కూడా మొత్తం ఈ పేపర్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి బూజులన్నీ దులిపేసి ఒకసారి తడిబట్టతో తుడిచేసి స్ప్రే చేసేసాను మొత్తం అంతాను. ఇదిగోండి చూడండి, చూసారుగా మొత్తం ఇలా మొత్తం గోడకంతా ఈ వాటర్ అంతా స్ప్రే చేస్తాను. స్ప్రే చేసి ఇప్పుడు దీని మీద మళ్ళీ పేపర్లు వేసి సామానం అయితే సదిరేసుకుంటాను. ఈ ర్యాక్లో కూడా కిందవి పైన కిందవి అయితే మార్చి సదురుకుంటున్నాను. ఎప్పుడు కూడా మనం వంటిల్లు సదిరేటప్పుడు వేరియేషన్గా అయితే సదరాలి. ఎప్పుడు ఒకేలా సదిరితే బోరింగ్గా ఉంటుందండి. అప్పుడప్పుడు మనలో ఉన్న టాలెంట్ని చూపించాలన్నమాట. ఇలా సదిరేటప్పుడు కిందవి పైకి కిందవికి అటు ఇటు అయితే నేనైతే మారుస్తూనే ఉంటాను. ఎప్పుడు ఒకసారి సదిరిన వంటిలు ఇంకోసారికి అలా ఉంచను అనమాట. అప్పుడే మనకి కూడా చాలా నీట్గా యూనిక్గా ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ ర్యాకులు కూడా సేమ్ టు సేమ్ అయితే సదిరేసాను అనమాట. చూస్తున్నారుగా, ఇదివరకు ఈ స్టీల్ సామాన్ అంటే కింద ఆరులో ఉన్నాయి. ఇప్పుడు ఇవి కింద నుంచి పైకి తెచ్చేసాను. ఆనియన్స్ మాత్రం అక్కడే అనమాట. నాకు పెద్ద భూతంలాగా కనిపించింది ఏదైనా ఉందంటే ఈ ర్యాక్ మాత్రమే. ఎన్ని సామాను ఉన్నాయో అసలు పిచ్చిగా అయితే పెట్టేశాను అనమాట. ఇదంతా క్లీన్గా నీట్గా సదిరితే మాత్రం ఒక ర్యాక్ అంతా నాకు ఎంటీ అయిపోయింది అనమాట. అంత వేస్ట్ అయితే నేను ఉంచేసాను. ఇవన్నీ చూడండి, కింద ర్యాక్ అంతా నాకు ఎంటీగా ఉంది. చూసారుగా, అటు అటు ఎలా అయితే అలా పెట్టేశాను అనమాట. ఒక నీట్గా సదిరితే ఇలా ఉంది. ఇగోండి మా పాపల చిరు తిండ్లు అనమాట అవి.
ఇంకా డిస్టర్బెన్స్ వస్తుందని ఏమనుకోకని, ఎందుకంటే ఇది వాయిస్ ఓవర్ ఇప్పుడు పోతే ఇంకా అసలు ఇవాళ కూడా ఖాళీ ఉండదు, క్లీన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా పిల్లలు వాళ్ళు అయితే లేసిపోయారు, వాళ్ళు లేకుండా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట. ఇగోండి ఈ కింద ర్యాకులు కూడా చూసారు కదా, ఇప్పుడు వీటిని కూడా మనం నీట్గా అయితే సదిరేసుకుందాం. చూస్తున్నారుగా ఇలా సదిరాను, కానీ దీన్ని ఇలా ఉంచితే నేను ఎందుకు అవుతాను, వీటిని కూడా మళ్ళీ ఒకసారి అయితే మార్చేసాను అనమాట. ఎందుకు అంటే ఇంకో అరలో ఉన్నవి తెచ్చేసి ఇందులో పెట్టి ఇవన్నీ అటు పెట్టేశాను. నాకు అదే కరెక్ట్గా అనిపించింది అనమాట. నేను చేంజ్ చేసింది కూడా మీకు చూపిస్తాను, ఎలా ఉందన్నది కూడా చెప్పండి. ఇగోండి చూస్తున్నారుగా ఎలా ఉందన్నమాట వడ్డీలు. కింద అయితే ఇంకా బీభత్సవం, కింద అసలు ఎలా ఉందంటే అలా ఉంది అనమాట. ఇంకా మా చిన్ని పాప అయితే అవన్నీ లాగటం నోట్లో పెట్టుకుని, నాకేమో భయం వేస్తుంది. దాని మీద స్ప్రేలు చేస్తాం కదా ఈ బొద్దింకల గురించి వాటి గురించి, అయితే నాకు కంగారు అయితే వస్తుందన్నమాట. అది ఎక్కడ నోట్లో పెట్టేస్తుందో. ఇంకా అసలు చూడకండి, ఎంత చండాలంగా ఉంచుకున్నాం ఏంటమ్మా అనొద్దు. ఇగోని చూస్తున్నారుగా ఆరులో ఉన్నాయన్నీ తెచ్చేసి ఇటు పెట్టాను. అక్కడ ఉన్న కుక్కర్లు గిన్నెలు తపాలాలు అన్నీ తెచ్చి అయితే ఇటు పెట్టేశాను అనమాట. నాకు ఇది కరెక్ట్గా అనిపించింది. అటు పెడుతున్నాను కానీ అది అంత కరెక్ట్ ప్లేస్ కాదు, ఇదే కరెక్ట్ ప్లేస్ అనిపించింది. మీరు కూడా ఏమంటారో కామెంట్ చేయండి అనమాట. ఇంకా ఈ ఫ్లోర్ అంతా ఒకసారి తుడిచేసి ఇప్పుడైతే సరుకులు అయితే తెచ్చేసారండి మా వారు, నెల సరుకులు. ఇంక ఇవైతే ఏ డబ్బాల్లోకి ఆ డబ్బాలు అయితే సదిరేస్తాను. మీరు కూడా ఎప్పుడు కిచెన్లో సరుకులు తెప్పించేటప్పుడు అయితే వెచ్చాలు తెప్పించేటప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటారా, లేదంటే ఎలా క్లీన్ చేస్తారన్నది కామెంట్ చేయండి. నేనైతే ప్రతిసారి సరుకులు వచ్చినప్పుడు ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటాను. ఇదిగోండి స్పూన్లు అవి పెట్టేది ఉంది కదా, అదైతే డైరెక్ట్గా అందులో వేసేస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఇది సరుకు ఉంది కదా అది పాడైపోతుంది. ఇంక దీన్ని కూడా స్ప్రే చేసి శుభ్రంగా తుడి చేసుకుని ఇందులో పేపర్లు వేసుకుని ఏటికాటిగా అయితే సదిరేసాను అనమాట ఇలాగా. ఇగోండి కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది చూసారా. మీకు నిమిషాల్లో చూపిస్తున్నాను కానీ ఇప్పటికి టైం ఎంత అయింది అనుకున్నారు, 7 అయిందనమాట. ఇదంతా పని అయ్యేటప్పటికి 7 అవుతుంది. చూడండి చీకటి పడిపోయింది, లైట్లు కూడా వేస్తారు బయట. చూస్తున్నారుగా ఇప్పుడైతే ఇల్లు కడగాలని మెయిన్ పెద్ద పని నాకు ఇల్లు కడగడమే అనమాట. మీకు చూపిస్తాను ఇల్లు కడిగేసాక కూడా. చూస్తున్నారా ఇల్లంతా కడిగేసాను. ఇప్పుడు టైం అయితే 9:30 అయ్యిందనమాట. జస్ట్ కడిగాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని పొడి పట్టేసి మొత్తం అంతా తుడుచుకొచ్చేస్తాను. ఇంక ఇదనమాట నా కిచెన్ క్లీనింగ్, హౌస్ క్లీనింగ్. ఇది ఒక పెద్ద సముద్రం లాగుంది. ఇది కూడా సదిరేటప్పటికి చాలా టైం పడుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన క్లీనింగ్ ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. నేను చేసిన క్లీనింగ్లో మీకు ఏమైనా 1-2 టిప్స్ అన్నవి నచ్చితే కనుక, టిప్స్ ఏమి ఇచ్చావు అనొద్దు, చాలా ఇచ్చాను, మీరు జాగ్రత్తగా వినండి. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటా. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్.